అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై విచారణకి జనసేన ఆదేశించింది. మొత్తం 3 సభ్యులతో ఒక విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీలో శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, వరుణ్ ఉన్నారు. అరవ శ్రీధర్ పై ఒక మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో వారంలోగా వివరణ ఇవ్వాలి అంటూ ఎమ్మెల్యే శ్రీధర్ కి పార్టీ ఆదేశాలు ఇచ్చింది. విచారణ తేలేంత వరకు కూడా పార్టీకి దూరంగా ఉండాలని జనసేన చెప్పింది. మా ప్రతినిధి సుధీర్ మరింత సమాచారం అందిస్తారు. సుధీర్, అరవ శ్రీధర్ చాలా క్లియర్ గా చెప్తున్నారు తనపై చేసినవన్నీ కూడా లేనిపోని ఆరోపణలు, తాను లీగల్ గానే సమాధానం చెబుతానని చెప్తున్నారు. మరి పార్టీ అయితే డెడ్ లైన్ ఇచ్చింది 1 వీక్ లోగా సమాధానం ఇవ్వాలని. సో ఎప్పుడు ఆయన వెళ్ళి పార్టీకి వివరణ ఇచ్చుకోబోతున్నారు? ఇది ఈ అరవ శ్రీధర్ కు సంబంధించి అయితే నిన్న తన మీద వచ్చిన లైంగిక ఆరోపణలకు సంబంధించి అయితే ఇంతవరకు వీడియో రిలీజ్ చేశారు తప్పితే బహిరంగంగా వచ్చి తనపై వచ్చిన ఆరోపణల మీద ఇంతవరకు అరవ శ్రీధర్ స్పందించలేదు. దట్టు తన ఫోన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఈ క్రమంలో అసలు అరవ శ్రీధర్ ఎక్కడున్నారు అనే దాని మీద కూడా కొంత సంక్షిప్తత నెలకొని ఉంది. అసలు అరవ శ్రీధర్ మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించి నిన్న వాళ్ళ తల్లి ఇచ్చిన ప్రెస్ మీట్ కూడా మనం చూసాము. ఆ ప్రెస్ మీట్ లో ఆవిడ ఏదైతే ఈ నెల 7వ తారీఖున రైల్వే కోడూరుకు సంబంధించిన పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టారు. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. బిఎన్ఎస్ యాక్ట్ కింద 308 అండర్ సెక్షన్ 5, 351 అండర్ సెక్షన్ 2 ఇలాగ బిఎన్ఎస్ యాక్ట్ కింద దాదాపు 4 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేసిన పరిస్థితుల్లో ఈ అరవ శ్రీధర్ అయితే బయటకి అయితే ఇంతవరకు రాలేదు. దానికి సంబంధించిన వాళ్ళ తల్లి ఇచ్చిన వివరణ, అలాగే తను ఒక వీడియో రిలీజ్ చేస్తూ నా అన్ని కూడా డీప్ వీడియోలు అదే సృష్టించి వాటిని అన్నింటినీ కూడా పెడుతున్నారు తప్పితే నేను ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పేసి కూడా ఆయన బహిరంగంగా చెప్తాన పరిస్థితి కనపడతా ఉంది. దీని మీద కోర్టుకు వెళ్తాను, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో కూడా వాళ్ళందరూ కూడా బయటికి లాగుతారు, కావాలని చెప్పేసి నన్ను ఇరికిస్తున్నారు, అందులో భాగంగా ఇవన్నీ జరిగినాయి అని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితుల్లో అయితే ఆయన ఒక వీడియో మాత్రం రిలీజ్ చేసిన తప్పితే బహిరంగంగా బయటకు వచ్చి అయితే అతను ఫేస్ చేసిన పరిస్థితి కనపడలేదు. ఈ క్రమంలో ఈ వారం రోజుల్లోపు విజయవాడ వెళ్ళి అక్కడ జనసేన కార్యాలయంలో వివరణ ఇవ్వాల్సి ఉంది కాబట్టి అయితే ఈ రోజు సాయంత్రం బయలుదేరతారా లేదంటే ఈ వారంలో ఎప్పుడు బయలుదేరతారని దాని మీద అయితే ఇంతవరకు క్లారిటీ రాలేదు. అసలు ఇంతవరకు అరవ శ్రీధర్ ఎక్కడున్నారు, ఆయన మొబైల్ కూడా పనిచేయని పరిస్థితుల్లో అసలు ఎక్కడున్నారు అనేది అయితే కూడా కొంత సంక్షిప్తంగా నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ.